నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. చేర్యాలపట్నంలో మోటార్ సైకిల్ వాహనదారులకు హెల్మెట్ వినియోగం గురించి అవగాహన కల్పించిన చేర్యాల సిఐ శ్రీను, ఎస్ఐ నిరేష్ హెల్మెట్ పెట్టుకుని మోటార్ సైకిల్ నడిపిన వాహనదారులకు ప్రోత్సహించే విధంగా యాపిల్స్ అందజేసి అభినందించారు. 1000 రూపాయల హెల్మెట్ విలువ కట్టలేని ప్రాణాన్ని రక్షిస్తుంది. మోటార్ సైకిల్ వాహనదారులు ఇంటి నుండి బయటకు వెళ్లగానే తప్పకుండా హెల్మెట్ ధరించాలి. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని. మానవ తప్పిదం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయవద్దు. చేర్యాల సిఐ శ్రీను మాట్లాడుతూ మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ మన ప్రాణానికి రక్షణగా నిలుస్తుందని తెలిపారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. చింజనకోట రోడ్లో మధ్యాహ్నం గాలివాన బీభత్సానికి రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వాహనదారులకు ప్రమాదం జరుగుతుందని పోలీసు సిబ్బంది స్థానికుల సాయంతో చెట్ల కొమ్మలను పక్కకు వేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూశారు. ఈ విషయమై చేర్యాల సిఐఎల్ సీను గారిని ప్రజలు అభినందించారు. ఇటీవల కాలంలో ఈ రోడ్ యాక్సిడెంట్ ఎక్కువై ప్రజలు మోటార్ సైకిల్ మీద పోయేవారు అజాగ్రత్తగా డ్రైవింగ్ నడపడం, తాగి నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల ఈ గత 2 నెలల కాలంలో దాదాపు 8 మంది రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోవడం జరిగింది. దీంట్లో 20 నుంచి 40 సంవత్సరాల వయసున్న యువకులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ మీద ఆధారపడిన తల్లిదండ్రులు ఎందరో ఉండటం ఇదంతా బాధాకరమైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు రకరకాల పద్ధతుల ద్వారా అవేర్నెస్ నిర్వహించడం జరుగుతుంది. అందరూ తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే జరిగే పరిణామాల గురించి వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చేర్యాలపట్నంలో రోడ్డు మీద ఉన్నటువంటి అన్ని మోటార్ సైకిల్ నడిచే వాళ్ళందరినీ కూడా ఆపి రోడ్డు మీద అవేర్నెస్ నిర్వహించి హెల్మెట్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా యాపిల్ ఇచ్చి వాళ్ళని అభినందించడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మొన్న మా చుంచనకోట మరియు కడవేరులో 2 యువకులు అజాగ్రత్తగా నడిపి హెల్మెట్ లేకపోవడం వల్ల వారే బండి మీదకి కింద పడి చనిపోవడం జరిగింది. ఆ 2 ప్రదేశాలను సందర్శించి అక్కడ తగు భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆ క్రమంలో రోడ్డు మీద ఈ రోజు గాలికి చెట్లు ఇరిగిపోయి పడి ఉండటం జరిగింది. అది కూడా మళ్ళీ ప్రమాదాలు జరిగి మరెవరికో హాని తలపెట్టే అవకాశం ఉన్నందువల్ల వెంటనే వాటిని అన్నింటి కూడా పక్క జరిపించి ఆ రోడ్డు క్లియర్ చేయడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మోటార్ సైకిల్ మీద నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకొని నడపండి. అదేవిధంగా తాగి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మోటార్ సైకిల్ నడపకండి. తద్వారా మీ ప్రాణాలు రక్షించుకోవటమే కాకుండా మీ మీద ఆధారపడినటువంటి పిల్లలు, తల్లిదండ్రులందరికీ కూడా మీరే ఆధారం అని గుర్తుంచుకొని మోటార్ సైకిల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో చట్ట ప్రకారం కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.